నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక విష్ణు దేవాలయంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివార్లకు సోమవారం ఆలయ అర్చకులు హనుమాచార్యులు సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం పంచామృత అభిషేకాలను సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో నిర్వహించిన అనంతరం స్వామివార్లను ప్రత్యేకంగా పూలతో నూతన వస్త్రాలతో అలంకరించారు. అనంతరం వేద మంత్రాలతో పూజ అర్చనను నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శివారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, శ్రీలక్ష్మమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని లక్ష తులసి పూజలను ఘనంగా నిర్వహించారు. మనుగోలు గ్రామంలో వేచేసినటువంటి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో పాల్గొన శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తదుపరి క్షీరాభిషేకం, ఆ తదుపరి విశేష పూజ, ప్రసాద వినియోగం, ఆ తర్వాత గొప్పగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అందరికీ కూడా ఈరోజు మనుగోలు గ్రామ వాస్తవ్యులైనటువంటి శ్రీ శివారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని, వారి దీర్ఘాయుష్తోనూ మరి ఇంకా కూడా స్వామివారి అనుగ్రహంతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇచ్చేసినటువంటి భక్త సంఘానికి కూడా, భక్తులందరికీ కూడా స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి వాళ్ళు కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళందరూ కూడా. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెనుగొండ సుధాకర్ గారు, కొట్టు సుబ్బారావు, అలాగే ప్రభాకర్ గారు, నిర్మలమ్మ గారు, చిన్నమ్మ, ఇలా అందరూ కూడా, ఇంకా కొంతమంది పేరు చెప్పుకోవడం కూడా ఇష్టం లేదు వాళ్ళు, అయినా కానీ వాళ్ళందరికీ కూడా ఈ సహకరించారు కాబట్టి వారందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు నిండుగా ఉంటాయని కోరుకుంటూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.